10 సంవత్సరాల తర్వాత, సుమారుగా 10 సంవత్సరాల తర్వాత వచ్చిన చిరంజీవి గారు కొణిదెల ప్రొడక్షన్ నెంబర్ 1 తల్లి సమర్పించి తను నిర్మాతగా రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేసిన ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అవడంలోనే ఓ పెద్ద కోలాహలంతో రిలీజ్ అయ్యి పండగ ఇంకా 3 రోజుల ముందుందనగానే అందరూ రోడ్ల మీదకి వచ్చి ఇది ఒక పెద్ద పండగ లాగా ఈ సినిమాని నిన్నటి రోజున సినిమా థియేటర్ల ముందు అంత కోలాహలం జరిగింది. సరే, నిన్న ఎక్కడెక్కడ ఎలా కలెక్ట్ చేసింది ఏమిటి అని అన్ని కలెక్షన్స్ ఇవాళ తీసుకుని వచ్చి పొద్దుట అన్ని లెక్కలేసి చూసుకుంటే ఒక చాలా గొప్ప సంతోషకరమైన, మా అందరికీ ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి గారిని అభిమానించే ఎవరికైనా ఏ ప్రేక్షకులకైనా ఇండస్ట్రీలో ఉన్న ఎవరికైనా ఒక ఆనందపడే ఒక విషయం ఏంటంటే, ఇంతవరకు తెలుగు సినిమాలలో హయ్యెస్ట్ గ్రాస్ ఆన్ ది ఫస్ట్ డే వసూలు చేసిన చిత్రం ఇదే అవుతుంది. పొద్దున వివరాలు కూడా నేను చెప్తాను, వివరాలతో సహా చెప్తాను. ఇది ఊరికే కొన్ని క్లెయిమ్స్ ఉంటాయి, అలా క్లెయిమ్ చేసే క్లెయిమ్ కాదు. ఇవన్నీ ఈ కలెక్షన్స్ అవన్నీ తీసుకుని వెళ్ళే కలెక్ట్ చేసే బాధ్యత నాది కనుక అది తీసుకుని వెళ్ళి చిరంజీవి గారితో కుటుంబ సభ్యులతోటి ఉదయం ఇది షేర్ చేసుకున్నప్పుడు వారు అనుభవించిన ఆనందాన్ని కానీ ఆనందాన్ని తిరిగి వారిని అభిమానించే ఎవరికైనా కూడా ఇది పంచడానికి ఎప్పుడు మీరే వారధిగా ఉపయోగపడుతున్నారు కాబట్టి మీ ముందుకు వచ్చి ఇది చెబుదామని అనిపించి ఇప్పుడు వచ్చాను. ఇది ఇంతవరకు టోటల్గా మొదటి రోజున 47,07,00,000 రూపాయలు ఇది వసూలు చేసింది మొదటి రోజు. అన్నీ కలిపండి. దాని వివరం కూడా నేను చెప్తాను. ఈ తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ కలిపి 30,45,00,000, సారీ 30,45,000. కర్ణాటక 4,70,00,000. ఓవర్సీస్ 1.22 మిలియన్స్. అంటే ఓవర్సీస్ అంటే నేను అనేది ఓన్లీ యుఎస్ఏ 1.22 మిలియన్స్. అదర్ దెన్ యుఎస్, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ $320,000. $20,000. అంటే నార్త్ అమెరికా సుమారుగా 8,90,00,000. రెస్ట్ ఆఫ్ ఓవర్సీస్ సుమారుగా 2,12,00,000 అవుద్ది అనుకుంటాను. ఇట్ ఈస్ 310. యుఎస్ డాలర్స్లో విడిగా చెప్పాను మీకు ముందు. యుఎస్ డాలర్స్లో చెప్పాను, తర్వాత రూపాయల్లో చెప్పాను. రూపాయల్లో కన్వర్ట్ చేసి అన్నీ టోటల్ చేస్తే 47,07,00,000 రూపాయలు వస్తుందండి. ఇందులో కర్ణాటక 4,70,00,000, ఒరిస్సా 12,00,000, తమిళనాడు 20,00,000. రెస్ట్ ఆఫ్ ఇండియా తమిళనాడు ఒరిస్సా కాకుండా రెస్ట్ ఆఫ్ నార్త్ ఇండియా అన్ని స్టేట్స్లో రిలీజ్ చేసామండి. అందులో 58,00,000. ఇలా వచ్చిన మొత్తం గ్రాస్ అండి. ఇలా వచ్చిన ఎట్లా అంటే ఇండస్ట్రీలో అందరూ ఆనందపడతారు అని అనడానికి కూడా ఒక కారణం ఏంటంటే అండి, మన తెలుగు డయాస్పోరా ఎలా పెరుగుతుంది, సినిమాలని అభిమానించేవారు ఇంతగా పెరిగితే మన ఇండస్ట్రీకి ఎంత అభివృద్ధి ఉంటుంది అనేది కూడా. అందువల్ల నేను ఇండస్ట్రీలో అందరూ మన ఈ తెలుగు కలెక్షన్స్, ఈ సినిమా కలెక్షన్స్ ఇలా పెరగడం ఆనందదాయకమైన విషయం. అందువల్ల అది పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను.
థ్యాంక్ యూ. ఫస్ట్ డే గ్రాస్ ఐడియా ఇది అంటే ఒక్క చిరంజీవి గారు తిరిగి ఇండస్ట్రీకి వస్తున్న శుభ సందర్భంలో ఇది తక్కువ అది ఎక్కువ, ఈ సినిమాని దాటింది ఆ సినిమాని ఇది ఇది కరెక్ట్గా ఇది మొదటి రోజు గ్రాస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. టోటల్ పిక్చర్లు ఎంత కలెక్ట్ చేసింది ఇవన్నీ మళ్ళీ మాట్లాడుకోవడానికి మనకి సమయం ఉంటుంది. మొదటి రోజు గ్రాస్ అంటే చిరంజీవి గారి మీద ఒక ప్రేమ ఉధృతం ఇవన్నీ కలిపి చిరంజీవి గారిని చూడడానికి ఎంత ఉర్రూతలాగి జనం ఎన్ని థియేటర్లో వేస్తే సరిపోక తిరిగి వెళ్ళిపోయారు అనేది ఒక సంతోషకరమైన విషయం కదా, మీతో పంచుకోవాలని. అది కలెక్షన్ల రూపంలో కూడా ఇలా ఉంది అని వివరంగా మీకు చెబితే అది చాలా ఆనందపడే విషయం అని చెప్పి చెప్పడం సంతోషం. థ్యాంక్ యూ. షేర్లు ఇంకా కన్వర్ట్ చేయలేదండి, కన్వర్ట్ చేస్తూ ఉన్నారు. అవి కూడా త్వరలో వచ్చి చెప్తాను. సెకండ్ డే కూడా బాగుందండి, చాలా ఉధృతంగా. సెకండ్ డే జనరల్గా ఇండస్ట్రీలో శుక్రవారం రిలీజ్ చేయడం అలవాటండి. శుక్రవారం కాకుండా మేము కొంత హెసిటేట్ చేసాం, బుధవారం రిలీజ్ చేస్తున్నాము కరెక్టా కాదా అనేది. చిరంజీవి గారు రాబోతున్న ఫంక్షన్కి ముందు దానికి వచ్చే వేడి, గుంటూరు విజయవాడ మధ్యలో జరిగిన ఫంక్షన్కి వచ్చిన వేడిని చూసి